మరి సెకండ్ వంట ఏంటంటారు? సెకండ్ వంట మనం చికెన్ చేద్దామండి. చికెనా? ఓకే, మరి దాని పేరేంటి? సో దీని పేరు జలంధర్ బట్టి కా ముర్గ్. సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. చికెన్, టొమాటో పేస్ట్, తర్బూజా గింజలు, వేయించిన ఉల్లిపాయ తురుము, జీడిపప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రీమ్, ఉప్పు, బటర్, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కాశ్మీరీ కారం, గరం మసాలా, గసగసాలు. మరి ఈ వంటకి మరి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా మనం? సో దీన్ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మనం ఎలా దాల్ ప్రిపేర్ చేస్తున్నామో సో దీనికి ఏంటంటే ఒక మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి, మసాలా ముద్ద. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు, గసగసాలు అండ్ తర్బూజా గింజలు, ఉల్లిపాయలు. మన ఇందాక చూసినట్టు ఇందాక మీరు గార్నిష్ చేశారు కదా, అదే బ్రౌన్ వేయించిన స్లైసెస్ కింద కోసుకుని వేయించుకున్న ఉల్లిపాయలు అన్నమాట. ఓకే, సో ఆ పేస్ట్ అని తయారైతే ఇలా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ పేస్ట్ మనం ఎలా తయారు చేసుకుంటామంటే జీడిపప్పు, గసగసాలు అండ్ స్లైసెస్ కింద కోసి వేయించిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే మనకి తర్బూజా గింజలు, ఈ 4 కూడా మనం పేస్ట్ చేసుకుని ఇలా ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఈ వంటకి. సో ఇలా అవుతుంది అనమాట. ఓకే అండి, మరి స్టవ్ ఆన్ చేద్దాం అయితే. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి కావాలి. సో ఈ డిష్ ఏంటంటే కామన్గా అంటే ప్రతి చికెన్ డిష్కి అంటే మటన్ ఏదైనా నాన్ వెజ్ ఫస్ట్ అంటే ఆనియన్స్ వేయడం కానీ మసాలా వేయడం కానీ స్టార్ట్ అవుతుంది. సో ఈ డిష్ అంటే స్టార్టింగ్ మనం ఏంటంటే మొట్టమొదటి మనం పేస్ట్లతో స్టార్ట్ చేస్తాం. మనం సో డైరెక్ట్గా మొట్టమొదటి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి మంచిగా వేయించుకోవాలండి. సో వేయించిన తర్వాత మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి. సో టొమాటో ముందు చేస్తామంటే సో మంచిగా ఉడకడానికి. సో ఏంటంటే ఆల్రెడీ పేస్ట్ కూడా ఏంటంటే పేస్ట్లో జీడిపప్పు, గసగసాలు అందులో ఉడకడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి ఉల్లిపాయలు కూడా ఆల్రెడీ బ్రౌన్ చేసుకున్నాం కాబట్టి వేయించుకున్నాం కాబట్టి సో అందుకని చెప్పి ముందుగా మనం టమాటో ప్యూరీ వేసుకున్నాం. సో ఆల్మోస్ట్ టమాటో ప్యూరీ కుక్ అవుతుందండి. సో దీని తర్వాత మనం కొంచెం ధనియాల పొడి. సో వీళ్ళు అక్కడ పంజాబ్లో బాగా దొరికే కారం కాశ్మీరీ కారం అండి. సో దీనివల్ల కలర్ బాగా వస్తుంది అనమాట ఫుడ్కి. సో గరం మసాలా, సో ధనియాల పొడి, కాశ్మీరీ కారం, గరం మసాలా, జీలకర్ర పొడి. సో మన వాళ్ళు చాలా తక్కువ యూస్ చేస్తారు జీలకర్ర పొడి, మన వాళ్ళు ఎక్కువ ధనియాల పొడి యూస్ చేస్తారు. సో ఇటు సైడ్ నార్త్లో కానీ పంజాబ్లో ఏం చేస్తారంటే ఎక్కువ జీలకర్ర పొడి యూస్ చేస్తారు. అంతా వేసేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇందులో 4 మిక్స్ చేసాం కదండి, అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటారు? ఏది డామినేట్ చేసేటట్టు ఉండాలంటారు? సో డామినేట్ అంటే కొంచెం ఆనియన్స్ డామినేట్ చేసి ఉంటే బాగుంటుందండి. సో ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నాం. చాలా సరిపోతుంది. మనం ముందుగా సాల్ట్ వేసుకోవాలండి ఇందులో. ఎందుకంటే చికెన్ గ్రేవీ వేసినప్పుడు చికెన్కి సాల్ట్ నేచర్ అనేది కొంచెం పట్టుకోవాలి. అండ్ దీనికి కూడా లాస్ట్లో మనం అంటే స్టవ్ ఆఫ్ చేసుకోబోయే ముందు మనం బటర్ వేసుకోవాలి. బటర్, క్రీమ్ ఒక 2 minutes దాన్ని మసాలా పట్టినంత వరకు ఉడకపెట్టుకోవాలి. అంటే మూత పెట్టి ఉడకపెట్టి అయిపోయి ఉంటుంది కదండి. ఓకే, చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయినంత వరకు వచ్చింది. సో మనం ముందు ఆల్రెడీ 2 minutes ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 minutes లిడ్ పెట్టాం కాబట్టి 4 minutes సరిపోతుంది. డైరెక్ట్ చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి చివరిగా మనం క్రీమ్ వేసుకుందామండి. క్రీమ్ ఇంకా బటర్ కూడా ఉంది. సో బటర్ కూడా వేసుకున్నాం. సో చూడండి గ్రేవీ దొరక కన్సిస్టెన్సీ మారిపోయింది. సో ఇందులో దాల్ అమృత్సర్ కన్సిస్టెన్సీ చూసారు కదా, సో అదే విధంగా కూడా దీని కన్సిస్టెన్సీ. సో అన్ని పంజాబ్ డిషెస్ కూడా మాక్సిమం ఇలానే ఉంటాయి అనమాట. సో వాళ్ళ గ్రేవీస్ అంటే ఫైన్గా ఉంటాయి, ఐ మీన్ చాలా చిక్కగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట వాళ్ళ గ్రేవీస్. ఎందుకంటే వాళ్ళు ప్రతి డిష్లో కూడా క్రీమ్ బటర్ యూస్ చేయడం వాళ్ళకి అలవాటు కాబట్టి సో ఫైన్ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అండ్ చూడడానికి కూడా చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. సో లాస్ట్ అండి వీళ్ళ ఫుడ్లో కామన్ కస్తూరి మేతి.
సో వాళ్ళు అన్ని వాటిలో కూడా ఈ కసూరి మేతి అనేది యూస్ చేస్తారు కదా? మాక్సిమం యూస్ చేస్తారు, అన్ని వాటిలో కాదు. అంటే మనం కొత్తిమీర ఎలా యూస్ చేస్తామో వాళ్ళు అలా, మనం కరివేపాకు యూస్ చేస్తాం అలా యూస్ చేస్తాం. సో ఈ రోజుల్లో మన కొత్తిమీర కూడా అలాగే యూస్ కొత్తిమీర కూడా యూస్ చేస్తాం. సరే కొన్ని ఆంధ్ర చిల్లీ చికెన్ అటువంటి ఆంధ్ర సైడ్ కంప్లీట్ చెప్తే కంప్లీట్ పోతే విలేజ్ లో కొత్తిమీర అంత యూస్ చేయరు, వాళ్ళ కరివేపాకు యూస్ చేస్తారు. సో మనం కరివేపాకు కలిపి విలేజ్ కస్టమర్ 90% యూస్ చేస్తారు. సో మనం కూడా ఏంటంటే కరివేపాకు అనేది 90% మనం యూస్ చేస్తాం. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేవచ్చు. సో దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకున్నామండి. సో దీన్ని మనం గార్నిష్ చేసుకుందామండి. సో క్రీమ్ సేమ్ వేయించిన ఉల్లిపాయలు. సో వీటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదండి పైన. సో గార్నిష్గా పనిచేస్తే యాజ్ వెల్ as తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో జలంధర్ బట్టి కా ముర్క్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చాలా టేస్టీగా ఉందండి. సో అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి ఇందులోని. సో చూస్తారు కదండి జలంధర్ బట్టి కా ముర్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. జలంధర్ బట్టి కా ముర్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, క్రీమ్, పసుపు, కాశ్మీరీ కారం, ఉప్పు, గసగసాలు, జీడిపప్పు, తర్బూజా గింజలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెన్న. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, ధనియాల పొడి, కాశ్మీరీ కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి గ్రేవీలా అయిన తర్వాత అందులో చికెన్ వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకుని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి క్రీమ్, వెన్న, కసూరి మేతి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని క్రీమ్, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే జలంధర్ బట్టి కా ముర్క్ రెడీ. మహేష్ గారు, మీరు పరిచయం చేసిన పంజాబీ స్పెషల్స్ దాల్ అమృత్సర్ ఒకటి, జలంధర్ బట్టి కా ముర్క్ చాలా అంటే చాలా బాగున్నాయండి. సో కొంచెం టంగ్ ట్విస్టర్ అయినా సరే చాలా, దాని టేస్ట్ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ ఇంత చక్కటి రుచులు మా వాళ్ళకి పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరో 2 రుచికరమైన వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎక్సో మీ ఇంటి వంట. అంటిల్ దెన్ బై.